గవర్నమెంట్ ఫిజికల్ డెఫిసిట్ ని 4.3% కి తగ్గించాలని టార్గెట్ పెట్టుకుంది. అంటే గవర్నమెంట్ రిస్క్ ని కంట్రోల్ చేస్తుంది. బట్ మీ ఫ్యామిలీ రిస్క్ ని ఎవరు కంట్రోల్ చేస్తారు? బడ్జెట్ అనేది సంవత్సరానికి ఒకసారి వస్తుంది, కానీ హాస్పిటల్ బిల్స్, ఫ్యామిలీ క్రైసిస్ ఎప్పుడైనా రావచ్చు. అందుకే స్మార్ట్ ఫ్యామిలీస్ కి పర్సనల్ సేఫ్టీ బడ్జెట్ ఉంటుంది. గవర్నమెంట్ పర్ సిటిజన్ కి హెల్త్ మీద 2500 రూపీస్ స్పెండ్ చేస్తుంది, కానీ ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఒక నైట్ ఐసీయూ కాస్టే 25,000 రూపీస్ కంటే ఎక్కువ ఉంటుంది. అందుకే స్మార్ట్ పీపుల్ ఓన్లీ బడ్జెట్ మీద డిపెండ్ అవ్వరు. అందుకే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ అనేది తప్పకుండా ఉండాలి. ముఖ్యంగా టర్మ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తప్పకుండా ఉండాలి. టర్మ్ ఇన్సూరెన్స్ అంటే పాలసీ హోల్డర్ కి సర్టెన్ టర్మ్ ఆఫ్ ఇయర్స్ వరకు కవరేజ్ ని ప్రొవైడ్ చేస్తుంది. అన్ఫార్చునేట్ గా పాలసీ హోల్డర్ తన టర్మ్ ఇన్సూరెన్స్ యాక్టివ్ గా ఉన్న టైంలో చనిపోతే పాలసీ హోల్డర్ ఫ్యామిలీకి లేదా తన నామినీకి హ్యూజ్ సమ్ ఆఫ్ అమౌంట్ అనేది బెనిఫిట్ గా లభిస్తుంది. సో వాళ్ళ ఎక్స్పెన్సెస్, ఈఎంఐస్ అండ్ పిల్లల స్కూల్ ఫీజు కి ఇబ్బంది పడే పని ఉండదు. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మన ఆరోగ్యానికి రక్షణ కవచం లాంటిది. మనకి లేదా మన ఫ్యామిలీలో ఎవరికైనా హెల్త్ ఎమర్జెన్సీ వచ్చి హాస్పిటల్కి వెళ్లాల్సి వస్తే పెద్ద పెద్ద ఖర్చులన్నీ ఇన్సూరెన్స్ కంపెనీ భరిస్తుంది. ఈ రోజుల్లో చాలా హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ డయాబెటీస్, బీపీ, థైరాయిడ్ ఇష్యూస్ అండ్ ఆస్తమా లాంటి కండిషన్స్ ని డే 1 నుంచే కవర్ చేస్తున్నాయి. మీరు హెల్త్ ప్లాన్ పర్చేస్ చేశాక మీకు ఒక డెడికేటెడ్ రిలేషన్షిప్ మేనేజర్ ని ఇస్తారనమాట. వీళ్ళు పేపర్ వర్క్ నుంచి హాస్పిటల్ అడ్మిషన్, క్లెయిమ్ అసిస్టెన్స్ ఇలా ప్రతి స్టెప్ లో మీకు హెల్ప్ చేస్తారు. ప్రతి మంత్ మీరు చిన్న ప్రీమియం అమౌంట్ పే చేస్తారు. ఏదైనా హెల్త్ ఎమర్జెన్సీ వస్తే హాస్పిటల్ బిల్స్, ఆపరేషన్ ఎక్స్పెన్సెస్, మెడిసిన్ కాస్ట్ ఇవన్నీ హెల్త్ ఇన్సూరెన్స్ లో కవర్ అవుతాయి. ఇన్సూరెన్స్ తీసుకోవడమే కాదు, రైట్ ప్లాన్ ని చూస్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ట్రస్టెడ్ ఇన్సూరెన్స్ పార్ట్నర్స్ ని కంపేర్ చేసి మీ ఫ్యామిలీ నీడ్స్ కి బెస్ట్ గా సూట్ అయ్యే ప్లాన్ ని ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు. టర్మ్ ఇన్సూరెన్స్ లో ప్రీమియం పర్ మంత్ 400 రూపీస్ నుంచి 500 రూపీస్ తో స్టార్ట్ అవుతుంది. కవరేజ్ అప్ టు క్రోర్స్ వరకు ఉంటుంది. పాలసీ బజార్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ కాబట్టి మీకు అప్ టు 15% ఆన్లైన్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ లో కూడా కవరేజ్ అనేది 400 రూపీస్ నుంచి 500 రూపీస్ తో స్టార్ట్ అవుతుంది. దీంట్లో కవరేజ్ లాక్స్ నుంచి క్రోర్స్ వరకు ఉంటుందన్నమాట. అండ్ 25% వరకు ఆన్లైన్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. గవర్నమెంట్ వీటి మీద 18% GST రిమూవ్ చేస్తుంది కాబట్టి ముందు 10 lakhs కవరేజ్ ప్రొవైడ్ చేసిన సేమ్ ప్రీమియమ్స్ ఇప్పుడు 20 lakhs వరకు కవరేజ్ ని ఆఫర్ చేస్తున్నాయి. సో వెయిట్ చేయకండి, బయోలో ఉన్న లింక్ మీద ఇప్పుడే క్లిక్ చేసి మీ ఫ్యామిలీ ఫ్యూచర్ ని సెక్యూర్ చేసుకోండి.